ఇంటర్లింక్ అంబాసిడర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అని నేర్చుకుందామండి. దీనికి మనకు ఫస్ట్ కావాల్సింది ఇంటర్లింక్ అంబాసిడర్గా 7 days టాస్క్ కంప్లీట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అని మనకు యాప్లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలి అంటే ambassador.interlinklabs.ai అనే యూఆర్ఎల్ ఎంటర్ చేసి గూగుల్ క్రోమ్లో అది ఇలా చూపిస్తుంది అనమాట. ఈ పేజ్లో కనబడుతుంది కదా, ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఇచ్చాక ఇక్కడ ఇంటర్లింక్ ఐడి ఇవ్వాలి. ఇంటర్లింక్ ఐడి ఇస్తే సెర్చ్ కొట్టాలి. సో సెర్చ్కి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రొఫైల్ క్రియేట్ చేయబడిన ప్రొఫైల్. ఓకే, ఇక్కడ ఏమేంటంటే గ్లోబల్ అంబాసిడర్స్, ఇక్కడ మన ఫోటో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత పేరు, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది యాజ్ అన్ అంబాసిడర్. తర్వాత అబౌట్ యువర్ సెల్ఫ్ రాయాల్సి వస్తుంది. దిస్ మైట్ బి 4 to 5 lines. తర్వాత మీకు సోషల్ మీడియాలో టెలిగ్రామ్ కానీ, ఎక్స్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా సోషల్ మీడియా కనెక్షన్స్ ఉంటే అది మెన్షన్ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ క్రియేట్ చేయబడిన ప్రొఫైల్. ఇప్పుడు ఇంకొక ప్రొఫైల్ ఏదన్నా క్రియేట్ చేయాలి అంటే అది ఎలా ఉంటుందో చూపిస్తానండి. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఐడికి అంబాసిడర్గా లేరండి. సో నేను ఒక ఐడి ఇచ్చాను, సెర్చ్ కొట్టాను అనమాట. ఈజ్ నాట్ అన్ అంబాసిడర్ అని చూపిస్తుంది అనమాట. సో అందుకే చెప్పాను, మీరు అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 7 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టాస్క్ కంప్లీట్ చేశాక మీకు రిజల్ట్ వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ అని మీకు ఎప్పుడైతే మీ యాప్లో చూపిస్తుందో అప్పుడే మీరు ఈ పేజ్లో చేయాల్సి వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు చేసినా రాదండి. సెలవు తీసుకుంటున్నాను.